దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభువు మనలను గడిచిన విశ్రాంతి దినము నుండి విశ్రాంతి దినము వరకు ఆయన తన సజీవమైన రెక్కల చోటున కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి మరి యొక్క నూతన విశ్రాంతి దినమును ప్రభువు ఈ దినమును మనకు అనుగ్రహింపజేసి ఈ దినమునందు ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధించగలిగే భాగ్యమును ప్రభువు మనకు అనుగ్రహించిన వారై ఉన్నారు. ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములో ఆయనకు మెండుగా కలుగును గాక. ఆమేన్. అలాగే ఉదయకాల సమయమందు ఆయన సన్నిధిలో ప్రభువుని ఆరాధించడానికై త్వరపడి ఆయన మందిరమునకు వచ్చిన ఆయన బిడలారా, ప్రభువు మిమ్ములను మీ కుటుంబములను మీ పనిపాటులను మీరు చేయుచున్న సకల కార్యములను ఆయన బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి. పరిశుద్ధ గ్రంథాలు కలిగిన వారు దయచేసి మీ యొక్క గ్రంథములను చూడండి. నిర్గమకాండము ప్రియులారా 2వ అధ్యాయం అండి. నిర్గమకాండము 2వ అధ్యాయము 2వ వచనమును చదువుకుందామండి. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడయుండుట చూచి 3 నెలలు వానిని దాచెను. చాలండి. ప్రభు తన పరిశుద్ధమైన లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన వినికిడిలో ఫలింపజేసి వాక్య సంబంధమైన ఆశీర్వాదములన్నీ ప్రభు మనకు అనుగ్రహింపజేసి ప్రభు వర్తమానములో ఆయన మనతో మాట్లాడి మనకు సహాయమును అనుగ్రహించును గాక. ఆమేన్. స్తోత్రం చెల్లింతుము. ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులరా, చదువుబడిన లేఖన భాగములో యోసేపు ఐగుప్తు దేశములో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు నివసించు దేశములో కరువు రాగా వారు ఐగుప్తు దేశములోనికి వారు వలస వెళ్ళిన వారై ఉన్నారు. యోసేపు అతడు బ్రతికి ఉన్నన్ని దినాలు కూడా అతడు ఫరో యొక్క రాజ్యములో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎంతో ఆనందముతో సంతోషముగా వారు ఉన్నటువంటి వారై ఉన్నారు. యోసేపు మరణించిన తరువాత యోసేపును ఎరగనటువంటి ఒక కొత్త రాజు ఐగుప్తు దేశమును అతడు ఏలనారంభించిన వాడై ఉన్నాడు. అతడు యోసేపును గాని అతడు చేసిన కార్యములను గాని అతడు ఏమాత్రమును ఎరుగక ఇశ్రాయేలు ప్రజలను హింసించడము ఒకటే అతడు కార్యముగా అతడు పెట్టుకుని ఇశ్రాయేలు ప్రజలను హింసించుట ప్రారంభించిన వాడై ఉన్నాడు. కడకు అతడు తీసుకున్నటువంటి ఒక నిర్ణయము ఏమిటి అంటే, మంత్రసానులతో అతడు అన్నాడు,
మీరు పురుడు పోయడానికి వెళ్ళినప్పుడు మీరు పురుడు పోసిన స్త్రీకి ఆ పుట్టిన బిడ్డ ఆడబిడ్డ అయితే మీరు బ్రతకనీయండి, మగబిడ్డ అయితే మీరు చంపివేయండి అని అతడు ఆజ్ఞ ఇచ్చిన వాడై ఉన్నాడు, ఫరో అనబడే రాజు. అయితే అదే సమయంలో ఆ దేశములో అమ్రాము యకోబేదు అనబడే ఇద్దరు దంపతులు ఉన్నటువంటి వారై ఉన్నారు. అమ్రాము యకోబేదు అనబడే దంపతులు వారు వివాహము చేసుకోగా యకోబేదు అనబడే ఆమె గర్భవతి అయినది. ఆమె ఒక కుమారుని కన్నది. అతడు సుందరుడై ఉండట చూచి 3 నెలలు ఆమె వానిని దాచినదై ఉన్నది. ఆ కుమారుడు ఎవరో కాదు, దైవజనుడైనటువంటి మోషే గారు. ప్రియమైనటువంటి వారలారా, యకోబేదు అనబడే ఆమె ఒక తల్లి స్థానములో ఆమె ఉండి ఆమె యొక్క కుమారుని ఆమె చేజేతులారా ఆమె చంపుకోలేక 3 నెలలు ఆమె ఆ కుమారుని దాచినదయ్యున్నది. ఆ విషయములో మనకి ఆ తల్లి యొక్క ప్రేమ ఏ విధముగా ఉన్నదో మనకి కనబడుచు ఉన్నటువంటిదయ్యున్నది. ఈనాడు ప్రపంచమంతయు కూడా ఎన్నో ప్రేమలు మనకి కనబడుచు ఉన్నటువంటివి ఉన్నవి. భార్యాభర్తల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, తండ్రి బిడ్డల మధ్యన ప్రేమ, ఇలాగూ ఎన్నో రకములైనటువంటి ప్రేమలు ఈ లోకములో ఉన్నవి. కానీ అన్ని ప్రేమల కన్నా మించినటువంటి ప్రేమ తల్లి ప్రేమ గొప్పది. ప్రియమైనటువంటి వారు, ఈనాడు ప్రపంచమంతయు కూడా మాతృ దినోత్సవం ఈ దినమందు వారు జరుపుకుంటూ ఉన్నటువంటి వారై ఉన్నారు. ప్రపంచములో దేవుడు కలుగజేసినటువంటి మానవులలో ఆయన కలుగజేసినటువంటి మానవులలో ఎవరు గొప్ప అంటే తల్లి అని మనము గర్వముగా చెప్పుకోగలము. ఒక తల్లి బిడ్డలను కనడానికి ఆమె నవమాసములు ఆమె ప్రయాసపడి ఆమె ఆ బిడ్డను మోసి ఆ బిడ్డను వయస్సు వచ్చే వరకు కూడా ప్రేమగా వారు పెంచుకుంటూ ఉన్నటువంటి వారై ఉన్నారు. అయితే ఈ యొకెబెదు అనబడే ఈ మోషే యొక్క తల్లి జీవితంలో ఆమె జీవితంలో కొన్ని ఆదర్శమైనటువంటి తల్లిగా ఆమె మనకు కనబడుతూ ఉన్నటువంటిది ఉన్నది. యొకెబెదు అనబడగా ఆ పేరునకు ఉన్నటువంటి అర్థము ఏమిటి అంటే దేవుని యొక్క గొప్పతనమును ఎరిగినటువంటి స్త్రీ అనబడే ఆ పేరుకి అర్థము. ప్రియమైనటువంటి వారలారా, అమ్రాము అనగా అతడు అనుభవము లేనివాడు అనబడే అర్థము మనకి కనబడుచు ఉన్నటువంటిది అయి ఉన్నది. అయితే ఈ మోషే తల్లి యొక్క జీవితములో లేదా ఆమె యొక్క జీవితము నుంచి కొన్ని విషయాలు ప్రభువు మనతో ఈ దినమునందు ఆయన మాట్లాడబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. ఆ తల్లి యొక్క జీవితము నుండి ప్రభువు మనకు కొన్ని విషయములో ఆయన మనకు తెలియచేయబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. ఏమిటి ఆమెలో ఉన్నటువంటి ప్రత్యేకతలు? యొకెబెదు అనబడే ఆ తల్లిలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటో కొన్నింటిని నేను మీకు చూపించి నా వర్తమానమును నేను ముగింపులోనికి నేను తీసుకుని వస్తానండి. దేవుని యొక్క వాక్యమును చదువుకుందాము ప్రియులారా. హెబ్రీలకు రాసిన పత్రిక అండి 11వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము నుండి చదువుకుందామండి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట
చూచి విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టిరి. చాలండి. చదువుబడిన లేఖన భాగములో మోషే యొక్క తల్లిదండ్రులను గురించి పౌలు గారు సంగమునకు హెబ్రీ సంగముతో ఆయన మాట్లాడుచు విశ్వాస వీరుల యొక్క జాబితాను ఆయన ఈ అధ్యాయములో ఆయన వివరించుచు అక్కడ ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట వారు చూచి విశ్వాసమును బట్టి. గనుక నేనంటాను, ఆయన సన్నిధిలో కూర్చుని వాక్యమును వింటూ ఉన్నటువంటి ఆయన బిడలారా, మొదటిగా యోకేబేదు అనబడే ఆ తల్లిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, ఆమె విశ్వాసము కలిగిన స్త్రీగా మనకి కనపడుచు ఉన్నటువంటిది అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. చాలా స్పష్టముగా పౌలు గారు అక్కడ మాట్లాడుచు ఉన్నటువంటి వారై ఉన్నారు. వారు ఆ మోషేను కనినప్పుడు అతడు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి వారు 3 నెలలు వారు అతనిని దాచిన వారై ఉన్నారు. ఆ తల్లి యొక్క విశ్వాసము గొప్పది. ఎందుకనగా ఈయన కుమారుడు దేవుని కోసరము అతడు వాడబడతాడు. ఈ కుమారుడు దేవుని కోసము అతడు వాడబడతాడు అనబడే విశ్వాసము ఆ తల్లిలో మనకి కనబడుచు ఉన్నటువంటిదై ఉన్నది. ఆ విశ్వాసమే ఆమె నుండి మోషేకు వచ్చినదై ఉన్నది. తల్లి నుండి విశ్వాసము కుమారునికి వచ్చినది ఉన్నది. కింద వచనములో మనము చూడవచ్చు, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని అతడు ఎంచుకున్నటువంటి వాడై ఉన్నాడు. అతడు పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనాన్ని అతడు ఎంచుకోలేదు. అతడు అనుకొనవచ్చు, నేను ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడిని కదా అని అతడు రాజ్యభోగములు కాని మరి ఏ ఇతర వాటిని అతడు కోరుకోలేదండి. కేవలము అతడు దేవుని విషయమై నింద గొప్ప భాగ్యమని అతడు ఎంచుకున్నటువంటి వాడై ఉన్నాడు. గనుక నేనంటాను, మొదటిగా ఆ యాకోబేదు అనబడే తల్లి నుండి ఆమె ఆదర్శముగా మనకి కనబడుచు ఉన్నది. తల్లులందరికీ ఆమె ఆదర్శముగా ఆమె ఉన్నది. గనుక ఆమె జీవితం నుండి మనము నేర్చుకునే మొదటి పాఠము ఏమిటి అంటే, ఆ యాకోబేదు అనబడే ఆ తల్లి విశ్వాసము కలిగిన స్త్రీగా మనకి కనపడుచు ఉన్నటువంటిది అయి ఉన్నారు. ఈనాడు దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఆమెను మనము ఆదర్శప్రాయముగా మనము తీసుకుని ఆమె ఎట్టి విశ్వాసమునైతే ఆమె కనబరిచినదో, ఎట్టి విశ్వాసమునైతే ఆమె దేవుని పక్షముగా ఆమె కనబరిచినదయ్యున్నదో, అట్టి విశ్వాసమును మనము ఈనాడు దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనమెల్లరమును కూడా కలిగి ఉండవలసిన వారముగా ఉన్నాము. దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనకు అన్నిటికన్నా విశ్వాసము ప్రధానమైనటువంటి అంశము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేయచ్చు ఉన్నది. కనుక ఆ తల్లి ఎలాగునైతే ఆమె విశ్వాసము కలిగిన స్త్రీగా ఆమె కొనియాడబడుచు ఉన్నదో, విశ్వాసము కలిగిన తల్లిగా ఆమె కొనియాడబడుచు ఉన్నదో, ఈనాడు దేవుని బిడ్డలముగా ఉన్నటువంటి మనమును కూడా అట్టి విశ్వాసమును మనము కనుపరచవలసినటువంటి వారముగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఇక ఆమెలో ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏమిటి అంటే, నిర్గమాకాండం అండి 2వ అధ్యాయము ప్రియులారా
3వ వచనాన్ని చదువుకుందామండి. తరువాత ఆమె వాణ్ణి దాచలేక అతని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకుని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డుకు జమ్ములో దానిని ఉంచెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యాకోబు అనబడే ఆ తల్లి మోషేకు ఆమె జన్మనిచ్చినదై ఉన్నది. ఒక పక్కన రాజు యొక్క ఆజ్ఞ ఉన్నది. ఏమిటి ఆ ఆజ్ఞ? పుట్టిన మగబిడ్డలనందరినీ సంహరించమని రాజు ద్వారా ఆజ్ఞ వేయబడినదై ఉన్నది. రాజు ఆజ్ఞ పొందుకున్నటువంటి సైనికులు వారు దేశమంతా సంచారము చేయిచున్నారు. ప్రతి గృహమునకు వారు వెళ్ళి ఎవరైనా మగబిడ్డ పుట్టినట్లయితే వారిని సంహరించడానికి వారు వెదుగుచూ ఉన్నారు. అలాగూ ఆమె వారికి భయపడి ఆ బిడ్డను ఆమె 3 నెలలు ఆమె దాచినది. ఇంకా ఆమె వారిని దాచలేకపోయినదయ్యున్నది. ఇంకా ఆమె వారిని దాచలేనటువంటి పరిస్థితి ఆమెకు ఎదురైనది. ఆ బిడ్డ ఏడుపు వింటే ఎవరైనా ఆ బిడ్డను చంపేస్తారేమో అనబడే భయము ఆమెలో ఉన్నది కనుక అప్పుడు ఆమె ఏమి చేసినదంటే ఆమె ఒక జమ్ము పెట్టి ఆమె తీసుకున్నది. జమ్ము పెట్టి ఆమె తీసుకుని దానికి జిగటమన్నును ఆమె పూసి ఆమె ఆ పిల్లవాణిని అందులో పెట్టి ఆ ఏటి ఒడ్డు దగ్గర ఆమె ఉంచినది. అయితే నేనంటాను, ఇక్కడ తల్లిలో ఉన్నటువంటి రెండవ ప్రత్యేకత ఏమిటి అంటే ఆమె 3 నెలలు ఆమె వాణిని దాచడమే కాక ఆమె ఆ పిల్లవాణిని ఆమె తీసుకుని జమ్ము పెట్టెలో ఆమె ఉంచి దానికి జిగటమన్ను ఆమె పూసినదంటే నేనంటాను రెండవదిగా ఆమెలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే ఆమె జ్ఞానము కలిగిన స్త్రీగా మనకి కనపడుచు ఉన్నటువంటిది అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆమె జ్ఞానము కలిగిన స్త్రీగా మనకి కనబడుచు ఉన్నట్టుదై ఉన్నది. ఎందుకంటారు? ఆమె ఆ కుమారుణ్ణి ఆమె ఉంచడానికి జమ్ము పెట్టిన ఆమె ఎన్నుకున్నటువంటిదై ఉన్నది. నీటిలో ఏటి ఒడ్డులో ఉంచాలి గనుక జమ్ము పెట్టి అయితే అది తొందరగా పాడవదు అనబడే జ్ఞానము ఆమెలో ఉన్నది. అది త్వరగా ఆ నీటిలో ఉన్నను సరే ఆ పెట్టె పాడవదు అనబడే జ్ఞానము ఆమె ఎన్నుకున్నటువంటిది అయి ఉన్నది. అలాగే ఆమె బంకమట్టిని జిగటమన్నెను ఆమె ఎన్నుకున్నటువంటిది అయి ఉన్నది. ఆ జమ్ము పెట్టెకు పూయడానికి ఆమె జిగటమన్నును ఎన్నుకొని ఆమె కీలును పూసినదై ఉన్నది. రంధ్రములను ఆమె ఏర్పాటు చేసినది ఉన్నది. కుమారునికి ఆ పెట్టెలో ఉన్న కుమారునికి గాలి తగలడానికి ఆమె రంధ్రములను ఆమె ఏర్పాటు చేసి కడకు ఆమె ఏటి ఒడ్డును ఆమె ఎన్నుకున్నటువంటిదై ఉన్నది. ఇంకెక్కడనూ కూడా ఆమెకు స్థానము లేదు. ఇంకా ఆ కుమారుని దాచడానికి ఎక్కడనూ కూడా ఆమెకు స్థానము లేదు కనుక ఆమెకు ఉన్నటువంటి జ్ఞానమును ఆమె ఉపయోగించి ఆమె ఏటి ఒడ్డున ఆ జమ్ము పెట్టెలో అతనిని ఉంచినదై ఉన్నది. కనుక ఆమెలో ఉన్నటువంటి రెండవ ప్రత్యేకత ఏమిటి అంటే ఆమె జ్ఞానము కలిగిన స్త్రీగా ఆమె మనకు కనబడుచు ఉన్నటువంటిదై ఉన్నది. కనుక ఆమె మనకు ఆ తల్లి మనకు ఆదర్శప్రాయము అని మనము చెప్పుకుంటూ ఉన్నాము. ఆ తల్లి మనకు ఆదర్శప్రాయమైనటువంటి తల్లిగా మనకు ఆమె కనబడుచు ఉన్నటువంటిదై ఉన్నది. కనుక ఆమె ఎట్టి రీతిగా ఆమె జ్ఞానవంతురాలుగా ఆమె కనబడుచు ఉన్నదో ఈనాడు దేవుని బిడ్డలముగా ఉన్నటువంటి మనమును కూడా జ్ఞానమును మనము పొందుకోవలసిన వారముగా ఉన్నాం. అందుకే కీర్తనకారుడు అంటూ ఉన్నారు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నదా? దేవునిని అడగండి, ఆయన మీకు
జ్ఞానమును దయచేయును అని ఆయన అంటూ ఉన్నటువంటి వారై ఉన్నారు. సామెతల గ్రంథం అండి 14వ అధ్యాయము ప్రియులారా, సామెతల గ్రంథం అండి 14వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకున్నామండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. చాలండి. చదువుబడిన లేఖన భాగములో దేవుని ద్వారా దైవ జ్ఞానమును పొందుకున్నటువంటి సొలొమోను భక్తుడు ఆయన వ్రాయిచ్చు ఏమంటూ ఉన్నారు అంటే, ఆయన అక్కడ జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును అని ఆయన అంటూ ఉన్నారు. జ్ఞానవంతులు ఎవరైతే ఉంటారో వారు తమ ఇల్లును వారు కట్టుకుంటారు. జ్ఞానముగా ఉన్నవారు, జ్ఞానము కలిగిన వారు అన్నింటినీ చక్కబెట్టుకుంటూ వారు ముందుకు వెళతారు. వారు భవిష్యత్తుకు ఆలోచన చేసి వారు అడుగులు ముందుకు వేసుకుంటూ వారు ముందుకు వెళతారు. 3 రాలు తన చేతులతో వారు ఇల్లు వారు ఓడబెరుకుంటారు. అంటే వారి యొక్క నోటి మాటల ద్వారా, వారి యొక్క మూర్ఖత ద్వారా వారు వారి యొక్క కుటుంబాన్ని వారు ముందుకు నడుపుకోలేరు. వారు వారి జీవన విధానాన్ని వారు మార్చుకోలేక వారిని వారు చెడగొట్టుకుంటారు అని సొలొమోను భక్తుడు అంటున్నటువంటి వారు. కనుక 2వదిగా ఆమెలో ఉన్నటువంటి ప్రత్యేకత, యాకోబెదు అనబడే తల్లిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, ఆమె జ్ఞానము కలిగిన స్త్రీగా మనకి కనబడుచు ఉన్నటువంటిదై ఉన్నది. దేవునికి స్తోత్ర. ఇక 3వదిగా చూసినట్లయితే ఆమెలో ఉన్నటువంటి 3వ ప్రత్యేకత ఏమిటి అంటే, నిర్గమకాండము ప్రియులారా 2వ అధ్యాయం అండి. నిర్గమకాండం అండి 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందామండి. వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని యొక్క దూరముగా నిలిచుండెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, ఆ యాకోబెదు అనబడే తల్లి ఆ కుమారుణ్ణి తీసుకుని వెళ్ళి జమ్ముబెట్టెలో ఆమె ఉంచి, ఏటి ఒడ్డున ఆ కుమారుణ్ణి ఆమె ఉంచి, అక్కడ ఆమె చేస్తూ ఉన్నటువంటి పని ఏమిటి అంటే, ఆమె దూరముగా నిలుచుండి ఆ కుమారునికి ఏమి సంభవించునా అని దూరము నుండి ఆమె చూచుచూ ఉన్నటువంటిదై ఉన్నది. కనుక నేనంటాను, 3వదిగా ఆ యాకోబెదు అనబడే తల్లిలో ఉన్నటువంటి 3వ ప్రత్యేకత ఏమిటి అంటే, అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట మనము ధ్యానం చేసినట్లయితే ఆమెలో ఉన్నటువంటి 3వ ప్రత్యేకత, ఆమె నిరీక్షణ కలిగిన స్త్రీగా మనకి కనబడుచు ఉన్నటువంటిదై ఉన్నది. దేవునికి స్తోత్ర. ఆమె నిరీక్షణ కలిగిన స్త్రీగా ఆమె కనబడుచు ఉన్నటువంటిదై ఉన్నది. ఆమె విడిచిపెట్టేయలేదండి. ఆ కుమారుణ్ణి అందులో పెట్టి ఆ జమ్ము పెట్టెలు ఆమె పెట్టినది, ఆ దానికి కీలు పూసినది, ఏటి ఒడ్డులో ఆమె ఉంచినది. కానీ ఏటి ఒడ్డులో ఉంచేసిన తరువాత అక్కడ విడిచిపెట్టి ఆమె అతనిని వెళ్ళిపోలేదు. దూరముగా నిలుచుండి ఆమె ఆ పిల్లవానికి ఏమవునో అని దూరము నుండి ఆమె చూచుచూ ఉన్నటువంటిదై ఉన్నది. కనుక ఆమె యొక్క నిరీక్షణ గొప్పది. ప్రియమైనటువంటి వారలారా, ఈనాడు తల్లిదండ్రులు కూడా వారి యొక్క నిరీక్షణ గొప్పది. బిడల పక్షముగా వారు కలిగి ఉన్నటువంటి నిరీక్షణ గొప్పది. వారి బిడల యొక్క భవిష్యత్తును గురించి, వారి యొక్క భవిష్యత్తును గురించి వారు ఏమైపోతారో అనబడే ఆలోచన తల్లిదండ్రులు కలిగి ఈనాడు అట్టి నిరీక్షణను వారు కలిగి ఉన్నటువంటి వారై ఉన్నారు. అలాగే ఆ యాకోబెదు అనబడే తల్లిని మనము ఆదర్శముగా మనము తీసుకుని ఆమె వలె మనమును కూడా నిరీక్షణ కలిగి మనము ఉండవలసిన వారముగా ఉన్నాము.
ఏమిటి మనము కలిగి ఉండవలసినటువంటి నిరీక్షణ అంటే పరలోక రాజ్యమును గురించిన నిరీక్షణ మనము కలిగి ఉండాలి. పరలోక రాజ్యమును గురించిన నిరీక్షణ మనము కలిగి ఉండవలసిన వారముగా ఉన్నాము. ఆమె కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అండి, 1వ అధ్యాయము ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అండి, 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకున్నామని. ఆయన అతి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. చాలండి. చదువుబడిన లేఖన భాగములో పౌలు గారు కొరింథీ సంఘముతో ఆయన మాట్లాడుచు ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, ఆయన అతి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను, ఇక ముందుకును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము అని ఆయన అంటున్నాడు. అనగా ఆయన మనలను అపాయముల నుండి ప్రమాదముల నుండి తప్పించును అనబడే నిరీక్షణ కలిగిన వారమై ఉన్నాము అని పౌలు భక్తుడు అంటున్నటువంటి వారై ఉన్నారు. అయితే ఆమె నిరీక్షణ కలిగి ఉండడం ద్వారా ఆమెకు కలిగిన ఫలితం ఏమిటో తెలుసా అండి? ఆమె నిరీక్షణ కలిగి ఉండడం ద్వారా ఆమెకు కలిగిన ఫలితము నిర్గమకాండము 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందామండి. ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో ఆమె కుమారుని కోసము ఆమె నిరీక్షణ కలిగి కనిపెట్టుట ద్వారా అక్కడ ఆ తల్లికి కలిగినటువంటి ఫలితం ఏమిటో తెలుసా అండి? ఆ తల్లి నిరీక్షించడం ద్వారా ఆ తల్లికి కలిగిన ఫలితము ఆమె కుమారుడు మరలా ఆమె దగ్గరికి రాగలిగిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏ కుమారునైతే ఆమె వదులుకున్నదో మరలా కుమారుడు ఆమె దగ్గరికే మరలా వచ్చాడు. ఆమె వారిని తీసుకుని పోయి వానికి పాలిచ్చి ఆమె చిన్ననాటి నుండి ఆమె పెంచినది. కనుక మనం ఎప్పుడునూ కూడా నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ కలిగి మనము ముందుకు వెళ్ళవలసినటువంటి వారముగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. 4వదిగా చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక అండి, 11వ అధ్యాయము ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందామండి. మోషే పుట్టినప్పుడు అతడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడు అయి ఉండగా చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టేది. చాలండి. ఇక ఆమెలో ఉన్నటువంటి 4వ ప్రత్యేకత ఏమిటి అంటే, ఆమె రాజాజ్ఞకు భయపడని తల్లిగా మనకి కనపడుచు ఉన్నటువంటిది అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. రాజాజ్ఞకు భయపడని తల్లిగా ఆమె మనకు కనబడుచు ఉన్నటువంటిది అయి ఉన్నది. రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిటి ఆజ్ఞ? పుట్టబడిన మగ సంతానము సంహరించబడాలి, అలాగే స్త్రీ సంతానము బ్రతకనీయబడాలి అనే ఆజ్ఞను ఆయన ఇచ్చాడు. కానీ ఆ యొకోబేదు అనబడే తల్లిలో మనకి కనబడుచున్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, ఆమె రాజాజ్ఞకు భయపడక ఆమె దేవునికి భయపడినది అయ్యున్నది. దేవునికి స్తోత్రం. ఆమె దేవునికి భయపడినది. రాజునకు కానీ లోకములో ఉన్న వారి ఎవరికి కూడా ఆమె భయపడలేదు.
ఆమె భయపడినది ఎవరికంటే యేసు ప్రభువులకి ఆమె భయపడినది ఉన్నది. కనుక ఈనాడు మనము దేవునికి భయపడు వారి వలె మనము ఉండాలి. కానీ లోకములో ఉన్న వారికి భయపడవలసిన అవసరత ఎంత మాత్రమును మనకు లేదు. కనుక ఆమెను ఆదర్శప్రాయముగా మనము తీసుకుని మనము నేర్చుకునే 4వ పాఠం ఏమిటి అంటే మనము దేవునికి భయపడు వారి వలె మనము ఉండాలి. 5వదిగా ఆమెలో ఉన్నటువంటి ప్రత్యేకత సంఖ్యాకాండం అండి 26వ అధ్యాయము, సంఖ్యాకాండము 26వ అధ్యాయము 59వ వచనం అండి. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యోకేబెదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిరియామును కనెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో మోషే యొక్క తల్లిదండ్రులను గురించి వారి కుటుంబమును గురించి అక్కడ వ్రాయబడినదై ఉన్నది. అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట ఏమిటి అంటే ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిరియామును కనెను అని అక్కడ వ్రాయబడి ఉన్నటువంటిదై ఉన్నది. అయితే ఎవరండి లేవీయులు? లేవి వంశము వారు చేసేటటువంటి పని ఏమిటి అంటే దేవుని మందిరములో యాజకత్వము పని వారు జరిగించడి వారు. కనుక నేనంటాను 5వదిగా ఆమెలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే ఆమె యొక్క సంతానమును ఆమె దేవునికి సమర్పణ చేసినదై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆమె బిడ్డలను ఆమె దేవునికి ఆమె సమర్పణ చేసేసినది. ఆమె బిడ్డలు ఎవరైతే ఉన్నారో మోషే గొప్ప దైవజనుడయ్యాడు. అహరోను యాజకత్వాన్ని జరిగించాడు. మిరియాము ఆమె తంబురులను సితారలను వాయించుచు ఆమె దేవుని మందిరములో ఆమె నాట్యమాడుచూ ఉండేది. కనుక వారి కుటుంబం అంతయు కూడా దేవుని మందిరములో వారు వాడబడిన వారై ఉన్నారు. కనుక యోకోబేదు అనబడే ఆ తల్లిలో మనము తల్లి ప్రేమను మనము కనుగొంటూ ఉన్నటువంటి వారమై ఉన్నాము. ఈనాడు అనేక మంది బిడ్డలు తల్లి ప్రేమను వారు ఎరగలేకపోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. తల్లిదండ్రులను వారు నిర్లక్ష్యము చేయించు ఉన్నటువంటి వారై ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువులు వారు ఆయన మరణ దశలో ఉన్నప్పుడు కూడా తల్లిని ఆయన మరిచిపోలేదండి. తల్లికి ఒక బాధ్యతను ఆయన అప్పగించారు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని యోహానుకు తల్లి బాధ్యతను ఆయన అప్పగించి ఆయన మరణించిన వారై ఉన్నారు. కానీ ఈనాడు తల్లి గర్భములో నుండి వచ్చినటువంటి బిడ్డలు ఆ తల్లి యొక్క ప్రేమను వారు ఎరుగక తల్లిదండ్రులను వారు విడిచిపెట్టి దూరము వారు వెళ్ళిపోతూ ఉన్నారు. అనేక మంది తల్లిదండ్రులు వారు అనాథాశ్రమాలలో వారు వదిలివేస్తూ ఉన్నటువంటి వారై ఉన్నారు. బిడ్డలు ఉండి కూడా లేనటువంటి వారుగా అనేక మంది తల్లులైనటువంటి వారు ఈ దినాలలో ఉన్నారు. కనుక తల్లి ప్రేమను మనము గుర్తెరగాలి. తల్లి యొక్క ఔన్నత్యను మనం గుర్తెరగాలి. ఈ యోకోబేదు అనబడి తల్లిలో ఉన్నటువంటి ప్రత్యేకతలు మనము చూచాము. ఆమెను ఆదర్శముగా తీసుకుందాము. ఆమెలో ఉన్నటువంటి లక్షణాలు కలిగి ఉందాము. ఆయన రాకడలో వాయితపడదాము. ప్రభువు కృప మీ ఎల్లరికూ తోడయుండును గాక. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఘనమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నాము. ప్రభువా, మీ కృపను బట్టి, ప్రేమను బట్టి నాయన ఈ ఉదయకాల సమయమందు దీనదాసుడిని నన్ను మరుగు చేసుకుని ప్రభువా మీరు వినిపించిన కొద్ది మాటలను బట్టి దేవా మీకే వందనాలు. ప్రభువా, అవును నాయన, యోకోబేదు అనబడే ఆ తల్లిలో ఉన్నటువంటి ప్రభువా లక్షణాలు ఏమిటో మేము చూసాము. ఆమెలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకతలు ఏమిటో మేము చూసాము. ఈనాడు ప్రభువా అనేక మంది తల్లులు ప్రభువా వారి బిడ్డల ద్వారా అవమానములకు వారు గురవుతున్నటువంటి వారు అయినా మేము ఆమె నుండి ఆదర్శప్రాయముగా మేము తీసుకుని ప్రభువా అటు లక్షణాలు ప్రభు మేము కలిగి ఉండి ప్రభువా మీరు వచ్చినప్పుడు మీరు ఆకడలో ఆయుత్తబడి ఎగిరి మేఘం ఎక్కగలిగే ధన్యతను మాకు అనుగ్రహింపచేయండి. విన్న వాక్యాన్ని ప్రభువా
మా హృదయములలో భద్రపరిచి ఫలింపజేసి మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావములను పొందుకుని మా కోసము వేగముగా రానయ్యున్న యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి.